సుందరం దామినికి ఫోన్ చేసి నీ ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో వాళ్ళకు చెప్పు అనేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ విషయం ఎలా చెప్పాలని వెనక్కి తిరిగి చూసరికి లీలావతి ఉంటుంది. లీలావతి ఆ మాటలు విని దామినిని నిలదీస్తుండగా దామిని భయంతో ఇది నా ఫ్రెండ్ విషయం అమ్మ, తనకి పెళ్ళి కాకముందుకే ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని ఇంట్లో వాళ్ళకు చెప్పమని నన్ను ఒత్తిడి చేస్తుంది. యువతే సిగ్గులేంది, దాంతో నీకు ఫ్రెండ్షిప్ అంటే కుటుంబ పరువు తీసిన దాంతో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి అది నీకు గనక ఫోన్ చేస్తే ఇక నాకు ఇవ్వు, దాంతో నేను మాట్లాడతాను. ఇలాంటి ఆడపిల్ల ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. అదే నువ్వు ఇలా చేస్తేనా? ఫస్ట్ నిన్ను చంపడం కాదే, నేను చచ్చి ఆ తర్వాత నేను విషం పెట్టి చంపేస్తాను. కుటుంబం పరువు తీసిన ఏ ఆడపిల్లను కూడా క్షమిస్తే ఇంకో ఆడపిల్ల ఇలాంటివి నేర్చుకుంటారు. అప్పుడు అలాంటి వాళ్ళను చంపేస్తే సరిపోతుంది. కూతుర్ని కన్నా తల్లిదండ్రులను తప్పు పట్టి ఆ కుటుంబం ఆ తప్పును ఏలు పెట్టి చూంచకముందే తల్లిదండ్రులు విషం తాగి చస్తారే. ఇలాంటి ఏ ఆడపిల్ల ఉన్నా ఇంకొకసారి ఆ ఫోన్లో నువ్వు అలా మాట్లాడితే ఆ ఫోన్ నాకు దానికి నేను సమాధానం చెప్తా. నువ్వు వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టు. ఛీ, ఏం మనుషులో ఏంటో, నమ్మి పిల్లల్ని కాలేజీకి పంపిస్తే ఇలా చీప్గా చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదో ఏంటో. ఇలా ఉంటే నా కూతురు నేను చచ్చిపోతును అని లీలావతి అనుకుంటూ వెళ్తుంది. అమ్మో, నా ఫ్రెండ్ దాన్ని చెప్తేనే అమ్మ ఇలా రియాక్షన్తో చూపిస్తుంది, నేనంటే అమ్మ చేసినంత పని చేస్తుంది. వద్దు, ఆ సుందరంతో పెళ్ళొద్దు, నాకు పెటాకులొద్దు, హ్యాపీగా నేను ఇలాగే ఉంటాను. ఇలా లేని నింద వేసుకొని అందరి ముంగట బ్లేమ్ ఏది కాకుండా అమ్మ ఇప్పుడు మాటలలో వింటే చాలా భయం వేసింది. అసలు ఆ సుందరంగాడు ఇంకోసారి ఫోన్ చేయకుండా వానికి 4 చివాట్లు పెట్టాలి. ప్రేమ పెళ్ళి అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడలేకుండా కడుప నేను లేనబద్దని చెప్పి అందరి ముంగట నన్ను ఆశ్రయించుకునేది. అమ్మో, మళ్ళీ ఆ గత బ్రతుకు నాకు అవసరమే లేదు అని దామిని మనసులో అనుకుంటుంది. ఈలోపు తన ప్రెగ్నెన్సీ అని సంతోషంతో హ్యాపీగా ఇంట్లో బాబు ఫోటోల మధ్యలో దర్శన్ ఫోటో అతికిస్తుంది సౌమ్య. అటువైపుగా వెళ్తుండగా వెంటనే శరణ్య సౌమ్య గది వైపు చూసేసరికి ఫొటోస్ కనిపిస్తుంది. ఇదేంటి, దీనికి పిచ్చి పట్టిందా? ఇలా మా ఆయన ఫోటో దాని గదిలో అతికించుకుంది. ఏ సౌమ్య, ఏం చేస్తున్నావు? ఏముంది శరణ్య, ఇక రేపు నాకు పుట్టబోయే బాబుకు తండ్రి ఇక దర్శన్ సారే కదా. అంతేకాకుండా ఇలాంటి బాబు పుట్టే మధ్యలో ఇక మన మొగుడిని ఇలా ఫోటో అతికించుకుంటే రేపు నాకు పుట్టబోయే బిడ్డ జిరాక్స్ కాపీలో పుడతారు. అక్కడ దర్శన్ సార్ని చూసి ఇక్కడ నా కొడుకుని చూస్తే ఇద్దరు జిరాక్స్ అని అంటారు అనే విధంగా సౌమ్య మాట్లాడుతుండగా పండ్లు రాలగొడతా, ముందు ఫోటో తీసి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ప్రేమగా నేను గోడ మీద అతికించుకున్నాను నా రూమ్లో. పొద్దున్న లేవగానే మా ఆయన ముఖం చూస్తేనే కదా అలాంటి బాబు పుట్టేది. అయినా మన మొగుడిని నువ్వు చూస్తేంటి, నేను చూస్తేంటి? కాబోయే మొగుడు ఈ ఇంటికి వారసుడిని నేను ఇస్తున్నాను కదా. ఏం మాట్లాడుతున్నవే? దౌడలు పగుల కొట్టి నీ చేతిలో పెడతాను అనే విధంగా బెదిరిస్తుండగా ఈలోపు దర్శన్, ఏంటి శరణ్య ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి ఆ ఫోటో? నా ఫోటో నీ గదిలో అతికించుకోవడం ఏంటి? అయ్యో సార్, ఇది ప్రేమగా నేను ఇక్కడ గదిలో అతికించుకున్నాను. పొద్దున్నే లేవగానే మీ మొహం చూడడానికి. మీ మొహం చూస్తే రేపు నాకు పుట్టబోయే బిడ్డ నీలాగా పుట్టడానికి. ఏం మాట్లాడుతున్నావు సౌమ్య? నీకు పుట్టబోయే బిడ్డ నా మొహం చూడడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? తను మెదడు మొక్కల దాకా వచ్చింది సార్. మీరు వెళ్ళండి, నేను తనతో మాట్లాడి నేను వస్తాను. అది కాదు శరణ్య, ప్లీజ్ వెళ్ళండి, నేను వస్తున్నాను కదా. అదేంటి అసలు ఈ సౌమ్య మరీ విచిత్రంగా చేస్తుంది. నా ఫోటో గదిలో పెట్టుకోవడం ఏంటి? ఇక వెంటనే, ఏంటి ఈరోజు నీ బొగ్గర్ని డైవర్ట్ చేసి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తున్నావా? రోజు రోజుకి నా కడుపులో బిడ్డ పెరుగుతుండగా మరి ఇంట్లో వాళ్ళకు ఎంతమందికి సమాధానం చెప్తావు శరణ్య? ఈ కడుపు ఎవరితో వచ్చిందని వాళ్ళు అడిగితే అప్పుడు నేనేం చెప్పాలి? లేదు, దర్శన్ సార్ నన్ను ఆ రోజు బలాత్కారం చేశాడు, దానివల్లే నాకు కడుపు వచ్చిందని చెప్పన్నా, లేకపోతే అబద్ధం చెప్పన్నా? చెప్తున్నాను కదా, రోజు రోజుకి నా కడుపులో బిడ్డ పెరుగుతూ ఉండగా ఈ ఇంటికి నాకు సంబంధం లేనట్టుగా నేనుండను.
ఖచ్చితంగా దర్శన్ చేత నేను తాళి కట్టించుకుంటాను. నీ కడుపులో బిడ్డకు నా భర్త అని చెప్పేసి అంటే సరిపోతుందా? దానికి సాక్ష్యంగా చూపించాలి కదా. అదేంటి శరణ్య, చూపించాను కదా, ఆ సాక్ష్యం సరిపోదు. ఏవే క్రియేట్తోని చాలామంది ఇలాంటి తెలివితేటలు చాలా ఉపయోగిస్తున్నారు. సాక్ష్యం లేనిదే నా భర్తకు నువ్వు కన్నావని చెప్పేసి అంటే నేను ఊరుకుంటానా? నిజాలు రాబట్టి నీ కడుపులో బిడ్డ కారణం ఎవరో తెలుసుకుంటాను అని బయటికి వెళ్ళిపోతుంది. ఇదేంటి, దీన్ని బెదిరించాలనుకుంటే ఇది నన్ను బెదిరించి వెళ్తుంది. అంతే తోడుగా వీడు వినోద్ గాడు ఇదే ఆఫీస్లో జాయిన్ అయ్యాడు అని కంగారు పడుతుండగా ఈలోపు ఆనంద భైరవిని రోడ్డుకి ఇచ్చాలని చెప్పేసి అనుకుంటుంది కదా అనన్య. సౌమ్యకు కాల్ చేస్తుంది. చెప్పనన్య అని చెప్పేసి సౌమ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏం లేదు, నీ అనుకున్న పని ఎందాక వచ్చింది? ఏముంది, గోడ మీద దర్శన్ ఫోటో అందించుకునేదాకా వచ్చింది. అలా అటికించుకోవడం కాదు, ఇంట్లో రచ్చ చేయాలి. ఇప్పుడా? మరి నీ బిడ్డకు కడుపులో బిడ్డ రోజుకి పెరుగుతుండగా అప్పుడు ఆనంద భైరవి తెలివితోనే అడుగుతూ ఉంటుంది. ఆ కడుపు విషయం బయట పడక ముందుకే నువ్వే అందరి ముంగట రచ్చ చేయాలి. మీడియాను పిలిపించి ఇక వాళ్ళ కుటుంబాన్ని పరువు తీసి రోడ్డుకి ఈరిస్తేనే కదా అప్పుడు పేపర్ వాళ్ళు ప్రతి ఒక్కరు, మీడియా ఒకరు, అందరు కలిసి దర్శన్ చేత నీ మెడలో 3 ముళ్ళు వేయించేది. అంతేకాకుండా శరణ్యకు విడాకులు కూడా వచ్చేలా కూడా వాళ్ళే చేస్తారు. ఎలా అంటావా? ఎలా? ఏం లేదు, ఇన్నేళ్ళై పెళ్ళై కనీసం ఈ ఇంటికి పిల్ల పాప లేరు. తను గుడ్రోళ్ళని చెప్పేసి ఒక చిన్న లీగల్గా మనం అపాయింట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు శరణ్య గుడ్రాలు. అందుకే ఇక దర్శన్ నాతో ఇక శారీరకంగా పెట్టుకున్నాడని చెప్పేసి కాస్త నువ్వు కూపిని పెద్దగా చేస్తే సరిపోతుంది. ఇదేదో బాగానే ఉంది, నువ్వు చెప్పిన కల్లా నేను కాస్త రచ్చరచ్చేస్తేనే కుటుంబాల్లో రచ్చ చేసి ఆ తర్వాత రోడ్డు పాలు అవుతారు కదా. అప్పుడు దర్శన్ పెళ్ళిలాగా నా కొంగు పట్టుకొని తిరుగుతూ నా మెల్లో 3 ముళ్ళు వేస్తాడు. సరే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పనిని కాస్త ముందడుగేసి చెయ్యి. అంతేకాదు, నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఆ శరణ్య తెలివితేటలతో ఇక సాక్ష్యాన్ని పట్టుకొచ్చిన తర్వాత ఆ తర్వాత నువ్వు చేసే ఛాన్స్ అది ఇవ్వదు నీకు అని విధంగా అన్న తర్వాత చెప్తాను కదా, ఆనంద భైరవి కుటుంబం పరువు అన్నీ రోడ్డున పడతాయి అనే విధంగా కాల్కి వచ్చేస్తుంది. ఏంటి శరణ్య, ఖచ్చితంగా నువ్వు నాకు సాక్ష్యాలు తీసుకొచ్చి నా కడుపులో బిడ్డకు తండ్రి దర్శన్ కాదని చెప్పేసి అంటావా? చెప్తాను, మీ సంగతి ఎలా చెప్పానో అలా చెప్తాను అనే విధంగా హాల్లోకి వస్తుంది. అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉండగా ఆ సమయంలో సౌమ్య వస్తుంది. సౌమ్య తినుకుంటూ ఇది నాకు తినబుద్ధి కావట్లేదు అనే విధంగా అంటుండగా ఏంటమ్మా, జ్వరం ఏమన్నా వచ్చిందా అని ఆనంద అంటుంది. లేదండి, నాకు ఇవి తినాలంటే వాంతికి వచ్చేస్తుంది. అప్పుడు శరణ్య కంగారు పడుతూ ఇది కావాలని కుటుంబంలో తెలియడానికి కథలు పడుతున్నట్టుంది అని చెప్పేసి శరణ్య అనుకుంటూ ఉంటుంది. నాకు ఎందుకో పుల్లగా తినాలనిపిస్తుందండి, ఇలా చినబుద్ధి కావట్లేదు. పప్చర్ కూడా అదెందో తినాలనిపిస్తుంది కానీ వాంతికి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈ టైంలో పుల్లగా తినడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఒకసారి నీ చెయ్యమ్మా అని చెప్పేసి లీలావతి ఇక సౌమ్య చేయి పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటక్క, ఏమైంది అని అంటుండగా ఏం లేదు ఆనంద, తను తల్లి కాబోతుంది అనేసరికి ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. నిజాన్ని బయట పెట్టి మీడియాను పిలిపిస్తుందో సౌమ్య ప్లాన్ ప్రకారంగా తెలుసుకుందాం.